గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. కర్నూలు జిల్లా పత్తికొండలో గురుకుల పాఠశాల ఏర్పాటు విషయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట ప్రభుత్వం పత్తికొండ పట్టణానికి కేటాయించిన గురుకుల పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే శ్యాంబాబు తన స్వగ్రామానికి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఆందోళనను అడ్డుకున్న పోలీసులు 7 విద్యార్థి నాయకులపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడం పట్ల ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాబీర్ బాషా తీవ్రంగా మండిపడ్డారు. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య అందకుండా ఎమ్మెల్యే తన స్వలాభం కోసం పాఠశాలను తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, గురుకుల పాఠశాలను పత్తికొండలోనే ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవేళ డిమాండ్లు నెరవేరకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ తీవ్రంగా హెచ్చరించింది. నాయకులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి. విద్యార్థి సంఘ నాయకులపై పెట్టిన కేసులు వెంటనే సస్పెండ్ చేయాలి. పత్తికొండ సిఐని వెంటనే సస్పెండ్ చేయాలి. పత్తికొండ సిఐని వెంటనే విద్యార్థి నాయకులపై అక్రమ కేసు బనాయించిన పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఏర్పాటు చేయాలి. గురుకుల పాఠశాల పత్తికొండలోనే ఏర్పాటు చేసే వరకు ఎత్తివేయాలి. విద్యార్థి విద్యా సంఘ నాయకులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే. షాబీర్ బాషా ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. నిన్నటి రోజున పత్తికొండ పట్టణంలోన మన కర్నూలు జిల్లాలో 2 గురుకుల పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే పత్తికొండలో ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్యాంబాబు గారు తన స్వయగ్రామం అయినటువంటి కమ్మలపాడు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ ఏఐఎస్ఎఫ్ ఏవైఎఫ్ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఆందోళన నిర్వహిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం విద్యార్థి ఉద్యమాన్ని అడ్డుకట్ట వేసి విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి 7 మంది పైన కూడా అక్రమ కేసులు బినాయించడం జరిగింది. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా దాన్ని అక్రమ అరెస్టులు ఖండిస్తూ ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా అక్రమ కేసులు ఎత్తేయాలని చెప్పి నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గురుకుల మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల పత్తికొండ మండలంలో కేటాయించాలని చెప్పి నిర్ణయం చేసినప్పుడు కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్యాంబాబు గారు తన స్వలాభం కోసం, తన యొక్క స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అక్కడ ఉన్నటువంటి పాఠశాలను తన స్వయగ్రామం తరలిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా పేద బడుగు బలైన విద్యార్థులకు ఉన్నత విద్య అందాలంటే పత్తికొండ పట్టణంలోనే గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే అవసరమైతే జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు శ్రీకారం చుట్టి ఎమ్మెల్యే శ్యాంబాబు గారు ఇంటడి ముట్టడి కూడా ఏఎస్ఎఫ్ ఏ వైపుగా మేము పూనుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు షాబీర్ బాషా, ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.